సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో సిద్దిపేట కరీంనగర్ హన్మకొండ జిల్లాల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు మంత్రి పొన్నం ప్రభాకర్. వేసవికాలం దృష్ట్యా 3 జిల్లాల్లో ఉన్న 7 మండలాల్లో తాగునీటికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎల్కతుర్తి మండలం దామరలో మంచినీటికి ఇబ్బందులు ఉండటంతో ధర్మసాగర్ నుండి పైప్ లైన్ వేసేందుకు 20 లక్షలు మంజూరు చేశారు మంత్రి పొన్నం. ప్రొక్యూర్మెంట్ కైనా ప్యాడీ ప్రొక్యూర్మెంట్ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ ఎక్కడ కూడా అధిక తూకం సంబంధించి ఇష్యూ రావద్దు. కొనుగోలు క్షేత్రాలను కూడా కొంత ఎండాకాలము డ్రింకింగ్ వాటర్ అవన్నీ కొంచెం ప్రయారిటీ చేస్తూ అది చాలా స్పష్టంగా చేయండి. పోర్ట్ఫోలియో నిన్న కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్రిన్సిపల్ సెక్రటరీస్, కార్పొరేషన్ ఎండీస్, ప్రిన్సిపల్ సెక్రటరీ ఫైనాన్స్, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అందరం కలిసి రివ్యూ చేసిన అసెంబ్లీ నడుస్తుంటే కూడా గైడ్ లైన్స్ తయారైనాయి. 50,000 రూపాయల స్కీమ్ 100% కంప్లీట్ గా సబ్సిడీస్. ₹1,00,000 దాంట్లో 90% సబ్సిడీ. లక్ష పైన దాంట్లో 2 లక్షల వరకు 80%. దాని తర్వాత 70% సబ్సిడీ 2 lakhs to 4 lakhs. అందులో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ దానికి సంబంధించిన యువకులు ముఖ్యంగా కొంత స్కిల్ డెవలప్మెంట్ అంటే కుల వృత్తులు చేసుకునే వాళ్ళకు సంబంధించి గ్రామీణ ప్రాంతాల్లో కులవృత్తులు కొత్త గొప్ప బతుకున్నాయి. వాళ్ళకు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ పోవాలి. ఊర్లో ప్రతి ఇదే సేవట్లనే విలేజ్ లెవెల్లో సెలక్షన్ ప్రాసెస్ అప్లికేషన్ పెట్టించి వాళ్ళందరినీ తీసుకునే ప్రయత్నం చేద్దాం. సో మీరు ఆర్డబ్ల్యూఎస్ సంబంధించి ఒక పని,